ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన వారిని చంపివేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడికొచ్చాడు? బ్రతికితే నీ కోసం బ్రతుకుతా, చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతా. ఎందుకయ్యా? నీలాంటి ప్రేమ కలిగిన దేవుడిని నేను ఎలా వదులుకున్నాను? ఇంత మంచి దేవుడిని నేను ఎందుకయ్యా వద్దనుకోవటం? నీ మంచితనము, నీ ప్రేమ ఏదో తెలియక నేనేం చేశానంటే కసాయివాడిగా మారిపోయాను. వద్దయ్యా ఈ జీవితం. అందుకోసం బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను, విడవక నీ ఎడల నా కృపను చూపుచున్నాను అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎన్నిసార్లు ఇప్పటికీ యేసుక్రీస్తు గురించి అందరి ముందు అనకపోయినా సరే నీలో నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు. ఎన్నోసార్లు ఇతరుల దగ్గర కూడా నువ్వు అన్నావు. ఎన్నోసార్లు ఏదేదో మాట్లాడావు. కానీ యేసయ్య ఒక్కరోజన్నా నిన్ను మాట్లాడా? యేసయ్య నిన్ను ఈరోజు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకోసం కూడా తను పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. నీకోసం కూడా తను ఉమ్మూతను అనుభవించాడు. నీకోసం కూడా కొరడాలతో కొట్టబడ్డాడు. నీకోసం కూడా శరీరం అంతా చీల్చబడింది. నీకోసం కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కలవరి శిలలో ఆయన చిందించాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రా, ఈరోజు నా యొద్దకు రా. నేనేం చేస్తానంటే నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాను, నీకు ఒక నమ్మకాన్ని పుట్టిస్తాను. ఏంటంటే నేను ఈ లోకాన్ని ముగించినప్పుడు పరలోకానికి వెళ్తాను అనే ఒక నమ్మకాన్ని నీకు తీసుకొస్తాను.